సకల ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల పునర్నిర్మాణం, పునర్వైభవం తేవడం కోసం వనసంరాధన కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్టు ఈజేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం ఖమ్మం నగరంలోని చెరుకూరి మామిడి తోటలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల కుటుంబ సభ్యులు, జిల్లా మంత్రులు బట్టి, తుమ్మల, పొంగులేటి హాజరవుతారని ఈజేఏసీ నాయకులు వెల్లడించారు. మేమందరము యునైట్గా గత 10 సంవత్సరాల్లో లేని గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే ఉద్యోగ జేఏసీ ఉండేదో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉద్యోగ సమస్యలపైన 206 సంఘాలతో ఉద్యోగుల జేఏసీ ఎట్లా ఏర్పడిందో, ఆ రోజు మీడియా మిత్రులతోటి మాకున్న అనుబంధం కుటుంబ సభ్యులతోటి ఎలాగుందో ఆ రకంగా పూర్వ విభవం కోసం గతంలో ఒక సాంప్రదాయం కూడా ఉండేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రజాప్రతినిధులను సన్మానించుకోవటం, వారితోటి ఆత్మీయంగా ఒక సమ్మేళనం పెట్టుకోవటం, అదే కార్యక్రమాన్ని మరలా పునర్నిర్మాణం, పూర్వవైభవం తేవడం కోసం ఒక ప్రయత్నంలో భాగంగా ఆదివారం రోజు 3వ తారీఖు చెరుకూరు వారి మామిడి తోట, గొల్లగూడెం, ఖమ్మంకి జస్ట్ 2 కిలోమీటర్ల బస్టాండ్ నుంచి ఉంటుంది 15 ఎకరాల తోటలో సుమారుగా 20,000 మంది ఉద్యోగులు ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నారు. అందరూ కలుపుకుంటే మా కుటుంబాలు 20,000 మంది కుటుంబాలతో ముందుగా 108 ఎంప్లాయీస్ దగ్గర నుంచి అందరినీ ఆల్ ఉద్యోగ కమ్యూనిటీ తోటి ఒక్కసారి ఆదివారం రోజు కలిసి భోజనాలు చేసుకొని ఖమ్మం జిల్లాకి ఎప్పుడు కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్గా అభివృద్ధిలో, సంక్షేమంలో చాలా మనం ఒక కింది స్థాయి జిల్లాగా చూడబడ్డాం. అటు ఆంధ్ర వాళ్ళు తెలంగాణని, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాని, ఇటు తెలంగాణ ఉద్యమంలో కూడా అసూలు బాసిన వాళ్ళు మనవాళ్లే, ఉద్యమంలో ముందుంది కూడా ఉద్యమకారులు మనవాళ్లే, మీడియా మిత్రులు మనవాళ్లే, కళాకారులు మనవాళ్లే, ఉద్యోగులు కూడా జైలుకు పోయిన వాళ్ళు మనవాళ్లే.